గురజాలపట్నంలో స్థానిక ఆర్టీఓ కార్యాలయం వద్ద పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన 28 మంది భారతీయులకు సంతాపం తెలియజేస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గురజాల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కటకం అంకారావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అంకారావు మాట్లాడుతూ దేశ సమగ్రత, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఉగ్రవాదులు చేపట్టిన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలియజేశారు. జనసేన పార్టీ ప్రకటించిన 3 రోజుల సంతాప దినాలలో భాగంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో మరో సర్జికల్ స్ట్రైక్ చేసే పరిస్థితులు ఉన్నాయని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకున్నట్టు ప్రకటించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఉగ్రవాద చర్యలను భారత ప్రభుత్వం తప్పకుండా తిప్పికొడుతుందని ఆయన తెలిపారు. జనసేన పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి మిత్రపక్షమైన టీడీపీ, బీజేపీ మద్దతు తెలిపినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గురజాల నగర పంచాయతీ 10వ వార్డు కౌన్సిలర్ నేలవల్లి వరలక్ష్మి బొల్లయ్య, 18వ వార్డు కౌన్సిలర్ చింతకాయల కళ్యాణ్, పోటు నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి అంబటి మల్లి, సంయుక్త కార్యదర్శి దూదేకుల కాసిం సైదా, పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్, ప్రసాద్, జానీ, కత్తి ప్రసంగి, జినగ దావిద్తో పాటుగా పెద్ద ఎత్తున కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాశ్మీర్ పహల్గాం ఉగ్రవాదుల దాడిలో అకాల మరణం చెందినటువంటి దాదాపు 27 మంది భారతీయ పౌరులు, వారందరికీ సంతాపంగా ఈరోజు జనసేన పార్టీ పిలుపు మేరకు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక నిరసన కార్యక్రమాలు, వారికి సంఘీభావంగా, అదేవిధంగా కొవ్వొత్తుల ర్యాలీతో పాటు ఈరోజు మానవహారాలతో పాటు అనేక కార్యక్రమాలు మనం చూసాం. అత్యంత నీచమైన చర్యగా దీన్ని దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి తరుణం. అది పాటిస్తాం. నిన్న కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం చేశారు పెద్ద ఎత్తున. అదేవిధంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మా వంతుగా కూటమిలో ఉన్న మా పార్టీలన్నీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మాటకి కట్టుబడి మేమందరం కూడా ఈరోజు జనసేన ఎవరైతే నిరసన కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మా వంతుగా మద్దతు ప్రకటించడానికి ఇక్కడికి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేమందరం కూడా వచ్చాము. అక్కడ జరిగిన చర్య ఏదైనా చూసినట్టయితే, అలాగే ఎవరైనా ఈ దేశంలో ఇంతకుముందు పాకిస్తానీలు ఎవరైనా ఇక్కడ ఈ దేశంలో ఉంటే వాళ్ళందరూ తక్షణమే ఈ నెలాఖరికల్లా ఖాళీ చేసి వాళ్ళ ఇళ్లను కూడా వెళ్ళిపోవాలని ఆదేశించడం జరిగింది. ఎందుకు చేశారంటే ఈ విషయాన్ని ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా, మతాలకు అతీతంగా ఉన్న ప్రజలందరూ ఈరోజు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బాయ్ అంటూ జైనులు, సిక్కులు అందరూ కూడా కలిసి ఉన్న దేశం ఏదంటే ఒక్క భారతదేశం మాత్రమే. ఏదైతే ఉగ్రవాద చర్య ఉందో ఇది దేశం యావత్తు ముక్త కంఠంతో ఖండించాల్సిన అంశం. కాబట్టి ఈ ఖండించే విషయంలో ఇక్కడ మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు, అందరం కూడా దేశం యావత్తు కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అంశం. కాబట్టి దీన్ని దేశభక్తిని పెంపొందించాలి, అదేవిధంగా దేశంలో ఐక్యతను పెంపొందించాలనే ప్రధాన ఉద్దేశంతోనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామంలో కూడా, ప్రతి మండలంలో కూడా అనేకమైనటువంటి సంతాపం తెలియజేస్తూ కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, అన్ని మతాలు, కుల మతాలు అందరూ కూడా సర్వసమ్మేళనంగా మేము అందరూ కూడా ఉంటున్నటువంటి దాన్ని ఎప్పటికి కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మాటకి కట్టుబడి మేమందరం కూడా ఈరోజు జనసేన ఎవరైతే నిరసన కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మా వంతుగా మద్దతు ప్రకటించడానికి ఇక్కడికి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేమందరం కూడా వచ్చాము. అక్కడ జరిగిన చర్య ఏదైనా చూసినట్టయితే, మనం ఆ చర్యను గమనించినట్టయితే, వాళ్ళు అక్కడ ఉగ్రవాదులు వచ్చి ప్రతి ఒక్కరిని కూడా కులాలు, మతాలు చూసి కాల్చి చంపడం అనేది ఎంతో దుర్మార్గమైన చర్య. తోటి దేశం బాగుండాలని కోరుకున్నారా కానీ తోటి దేశంలో గొడవలు పెట్టాలని చూస్తున్న పాకిస్తాన్కి ఖబర్దారని తెలియజేస్తున్నాం. ఇది తొందరలోనే ఆ ప్రధాన ఆధ్వర్యంలో వాళ్ళకి బుద్ధి చెబుతామని తెలియజేస్తున్నాం. జై జనసేన, జై హింద్. నమస్కారం. గత 3 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అనంతనాగ్ జిల్లా పహల్గాంలో జరిగినటువంటి భారతదేశ విదేశీ పర్యటనకి వెళ్ళినటువంటి భారతీయుల్ని 28 మందిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకోవటం తీవ్రమైన చర్యగా మేము ఖండిస్తూ ఉన్నాం. దేశ సమగ్రత, శాంతి భద్రతలకు విఘాతం కలిగే వారి చర్యలను ఖండిస్తూ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో
అందరం కలిసికట్టి నడుచుకుంటూ భారతదేశం అంతా కూడా ఒకటే అనే నినాదంతో ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారందరినీ కూడా మన దేశం నుంచి తరిమి కొడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇందాక మిత్రుడు మల్లిగా చెప్పినట్టుగా వారం రోజుల వ్యవధిలోనే పాకిస్తానీలు ఎవరైతే విదేశీ పర్యటనకు మన దేశంకి వచ్చి ఉన్నారో లేదా ఇక్కడ పౌరులతో మరొకసారి ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ చనిపోయినటువంటి 28 కుటుంబాలకు కూడా మాకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున చేసిన నాయకులు, కార్యకర్తలు, మా మిత్రపక్షానికి అందరికీ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్.